హాయ్ హలో నమస్తే. నారా లోకేష్ గారు ఒక లింగ్విస్టిక్ డైవర్సిటీ మీద ఒక మీటింగ్లో ప్రసంగం చేస్తూ హిందీ ఇంపోజిషన్ మీద మాట్లాడారు నారా లోకేష్ గారు. మనం జస్ట్ ఒక 3 days క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 3 days క్రితం హిందీ నేర్చుకుంటే మంచిదే కదా, 3 భాషలు కాదు 10 భాషలు నేర్పిస్తా నేను, ఏమంటారు ఈజీగా మింగిల్ అవ్వచ్చు నార్త్ ఇండియా వాళ్ళతోటి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే ఇప్పుడు అదే మనం చెప్పేది ఏంటంటే, స్టాలిన్కి షాక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, హిందీ ఇంపోజిషన్ వ్యతిరేకించట్లేదన్న చంద్రబాబు నాయుడు గారు, హిందీ 3 త్రిభాష మంచిదేనన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నా నేషనల్ ఛానల్స్లో మొత్తం కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా హిందీ ఛానల్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేస్తూ రాశాయి. ఎందుకంటే ఆయన హిందీ ఓకే అన్నాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఇంకెక్కువ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు అంతకన్నే వ్యతిరేకించేటువంటి పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు లేరు, మన అందరికి తెలుసు. ఓకే, రాష్ట్ర రాజకీయాలు అనేవి రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా ఏంటంటే లీడర్ల చేతిలో ఉంటాయి. లీడర్లు వాళ్ళు పొరపాటు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుంది, లీడర్ కనుక మంచి చేస్తే మంచి జరిగేది. కొన్నిసార్లు మంచి చేస్తారు లీడర్లు, కొన్నిసార్లు నాశనం చేస్తారు రాష్ట్రాలని, వాళ్ళు ఉన్న పొజిషన్లు బట్టి. ఓకే, సరే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఈ హిందీ పొజిషన్ ఆయన వ్యతిరేకించే పొజిషన్లో అయితే లేడనేది ఆయన స్పెసిఫిక్గా ప్రెస్ మీట్లోనే చెప్పాడు. ఆయన మంచిదే, హిందీ మంచిదే, హిందీ ఇంపోజిషన్ ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు అపోజ్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నారా లోకేష్ గారు మాట్లాడే దాని మీద ఆయన ఒక 70% అపోజ్ చేస్తూ ఒక 30% అపోజ్ అంటే అవుట్ రైట్గా నారా లోకేష్ కూడా అపోజ్ చేయలేడు. ఎందుకంటే హీజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, రైట్? అబ్వియస్లీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఇప్పుడిప్పుడుగా మోడీ మీద ఆయన ఏం విమర్శలు చేయలేడు నారా లోకేష్ కూడా, చంద్రబాబు నాయుడు చేయలేడు, లోకేష్ కూడా చేయలేరు. బట్ లోకేష్ సమ్వాట్ కొద్దిగా ఆర్గ్యుమెంటేటివ్లీ బెటర్గా అపోజ్ చేసినట్టుగా ఆర్గ్యుమెంట్ చేసి హిందీని అపోజ్ చేస్తున్నా అన్నమాట మాత్రం అనలా. ఓకే, బట్ హీ ఆర్గ్యూడ్ ఇన్ డిఫరెంట్ వే. ఆయన ఏమన్నారు, లోకేష్ ఏమన్నాడు అనేది ఒకసారి చెప్తున్నా వినండి, చదువుతున్నా. ఇది ఇండియా టుడే వాళ్ళు రాసింది. ఆంధ్ర నారా లోకేష్ బ్రేక్స్ ర్యాంక్స్ విత్ నైబర్స్, హిందీ ఇంపోజిషన్ వోంట్ హ్యాపెన్. హిందీ ఇంపోజిషన్ అనేది జరగదు అని నారా లోకేష్ అన్నారట. టీడీపీ లీడర్ నారా లోకేష్ డిస్మిస్డ్ కన్సర్న్స్ ఆఫ్ హిందీ ఇంపోజిషన్, ఎంఫసైజింగ్ ఇండియాస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. ఓకే, he advocated for promoting regional languages like Telugu, teaching global languages like German, Japanese for job opportunities. అదే కదా మేము చెప్తుంది, మా లోకల్ లాంగ్వేజ్ తెలుగు, జర్మనీ, జపాను, ఇంగ్లీషు ఇట్లాంటివి నేర్చుకుంటే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడికైనా వెళ్ళగలరు. అంతర్జాతీయ భాష నేర్చుకుంటే అదే భాషతో మన నార్త్ ఇండియన్స్ కూడా కమ్యూనికేట్ చేయగలరు. నార్త్ ఇండియా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలి. ఇంగ్లీష్ సరిపోతుంది కదా, ఇంగ్లీష్లోనే కదా మాట్లాడుతున్నారు. పార్లమెంటేరియన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ మినిస్టర్లు, వీళ్ళందరూ నార్త్ ఇండియా వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో కదా మాట్లాడుతున్నారు, సరిపోతుంది అది. ఓకే, ఇది దట్ ఈస్ వాట్ లోకేష్ సెడ్. ప్రమోటింగ్ రీజనల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, ఒక తెలుగు భాషని, టీచింగ్ గ్లోబల్ లాంగ్వేజెస్ లైక్ జర్మనీ అండ్ జపనీస్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది అది కరెక్ట్గా చెప్పాడు లోకేష్. అది ఓకే. లోకేష్ స్ట్రెస్డ్ మల్టీ లింగ్విజల్ లెర్నింగ్ ఓవర్ లాంగ్వేజ్ ఇంపోజిషన్. ఇక్కడ తెలుగుగా మాట్లాడారు. మళ్ళా మల్టీ లాంగ్వేజ్లో హిందీ ఉందా లేదా అనేది కాదు ఇంపార్టెంట్. ఇన్ షార్ట్ వాళ్ళు రాసింది, లోకేష్ సేస్ హిందీ ఇంపోజిషన్ అన్లైక్లీ డ్యూ టు ఇండియాస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. అంటే ఇక్కడ అపోజ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమని, హిందీ ఇంపోజిషన్ అనేది దేశంలో ఉన్నటువంటి రకరకాల భాషల యొక్క ఆ యొక్క దాంట్లో హిందీ ఇంపోజిషన్ అనేది జరగకపోవచ్చు అనేది చెప్తున్నాడు. అడ్వకేటింగ్ టీచింగ్ తెలుగు, జర్మనీ, జపనీస్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్. అది అతను కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి, మరోవర్ తను యూఎస్లో చదువుకున్నాడు కాబట్టి ఈ ఏ లాంగ్వేజెస్ ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఈ కాట్ ఇట్, పట్టుకున్నట్టున్నాడు. ముఖ్యంగా యూఎస్లో చదివాడు కాబట్టి ఇక జర్మనీ, జపనీస్ లాంగ్వేజెస్ అనేవి యూఎస్లో ఈ మధ్య ఎక్కువ నేర్చుకుంటున్నారు వాళ్ళు. సో ఆ 3 లాంగ్వేజెస్ పెట్టండి అనేది
తను చెప్పినట్టు కాల్స్ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్, నాట్ ఫోర్స్డ్ లాంగ్వేజ్ పాలసీస్. అది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోర్స్గా మీరు ఏ లాంగ్వేజెస్ని మీరు ఫోర్స్ చేయొద్దు, అపోజిట్ చేయొద్దు అన్నట్టుగా చెప్పాడు మళ్ళీ. ఓకే, అదే ఇప్పుడు తను మోడీ గారిని వ్యతిరేకిస్తున్నాడా, బీజేపీకి షాక్ ఇస్తున్నాడా, బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ హిందీ వద్దు అని మాత్రం అనలా. అదే ఒక 90% అపోజిట్గా మాట్లాడాడు. ఆ ఫైనల్ మాట అనలేకపోయాడు. ఇదిగోండి హిందీ ఇంపోజిషన్ మేము యాక్సెప్ట్ చేయమన్న మాట అనలేకపోయాడు లోకేష్. బట్ 90% అదే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్లియర్గా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పేశారు, మాకేం ప్రాబ్లం లేదు హిందీతోటి, హిందీ నేర్చుకుంటే క్లబ్ అవ్వచ్చు, వాళ్ళతోటి మంచిగా మాట్లాడవచ్చు అని. బట్ లోకేష్ ఈస్ థింకింగ్ డిఫరెంట్ ఎల్స్, సంథింగ్ ఎల్స్ వాట్ ఈస్ ఫాదర్ ఈస్ థింకింగ్. నేను అది గతంలో కూడా చెప్పాను ఏంటంటే కొద్దిగా తేడా ఉంది లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా తేడా ఉంది అని, ఐడియాలజీలో తేడా ఉంది అని నేను గతంలో కూడా చెప్పాను. నేను మైనారిటీస్ విషయంలో అతను ఒక నేషనల్ ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ప్రోగా మాట్లాడాడు మైనారిటీస్కి లోకేష్. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన బీజేపీతో ఉంటే భయంకరంగా బీజేపీ వాదిగా మాట్లాడతాడు, రాహుల్ గాంధీతో ఉంటే ఇక నా అంత సెక్యులర్ వాది లేడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన రాజకీయ నాయకుడు, ప్యూర్లీ పొలిటీషియన్. ఆ పాలిటిక్స్ తోటి కొన్నిసార్లు రాష్ట్రానికి మంచి జరిగిద్ది, కొన్నిసార్లు నష్టం జరిగిద్ది రాష్ట్రానికి. ఓకే, అది నేను చెప్తాను. సరే, ఇంకేమన్నాడు లోకేష్? ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ డిస్మిస్డ్ ఫియర్స్ ఆఫ్ హిందీ ఇంపోజిషన్ స్టేట్. దట్ ఈజ్ రాంగ్. నారా లోకేష్ గారు డిస్మిస్డ్ ఫియర్స్ ఆఫ్ హిందీ ఇంపోజిషన్, మీరేం భయపడగాకండి, హిందీ ఇంపోజిషన్ జరగదు అని ప్రజల్ని కన్విన్స్ చేయటం అనేది ఈ టీడీపీ వాళ్ళు చేస్తున్న పొరపాటు చాలా రోజుల నుంచే. ఈవెన్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల దగ్గరకు వచ్చి ప్రైవేటైజేషన్ జరగదు, మీరు భయపడకండి, ప్రైవేటైజేషన్ జరగదు అని ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి మీరు ప్రైవేటైజేషన్ చేయొద్దు అని వాళ్ళని కన్విన్స్ అయ్యట్లేదు. నిన్న ఒక న్యూస్ వచ్చింది, 900 కాంట్రాక్టర్లను తీసేశారట స్టీల్ ప్లాంట్లో అని చెప్పేసి నిన్న ఒక న్యూస్ వచ్చింది. మీరు ప్రైవేటైజేషన్ చేయకపోతే ప్రజల్ని మీరు కన్విన్స్ చేస్తున్నారు కదా, మేము ఉన్నాము, ప్రైవేటైజేషన్ చేయనేము స్టీల్ ప్లాంట్ అని అన్నారు కదా, మరి 900 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు తీసేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో? అది ఇంకా నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి దానికి. ఓకే, నేను అదేంటి ఇప్పుడు ఇక్కడ కూడా హిందీ దగ్గర కూడా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, ఈజ్ ట్రైంగ్ టు కన్విన్స్ ద పీపుల్ దట్ హిందీ ఇంపోజిషన్ ఏం జరగదు, భయపడకండి అంటున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా ఇదిగోండి ఇది మా గవర్నమెంట్ రన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, మీరు హిందీ ఇంపోజిషన్ చేస్తే ఒప్పుకోము, సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం ఒక యూనిటీ ఫామ్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ కూడా సౌత్ ఇండియానే, సౌత్ ఇండియా యూనిటీలో మేము కూడా ఉన్నాము అనేటువంటి క్లియర్ సిగ్నల్ ఇవ్వలేదు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు అన్నీ మొన్న చంద్రబాబు నాయుడు గారి 3 భాషల గురించి మాట్లాడగానే కన్నడ వాళ్ళు తగులుకున్నారు, తెలుగు వాళ్ళు ఏంటి ఇట్లా అయిపోయారని చెప్పేసి ఒక అతను ట్వీట్ చేశాడు, మేము వీఆర్ కనడియన్స్ ఆర్ వెరీ ఫర్మ్ ఆన్ దిస్, వీ డోంట్ వాంట్ హిందీ అని చెప్పి బెంగళూరులో మొత్తం కొట్టుకున్నారు. తమిళనాడు ఎలా కొడుతున్నారులేండి, ఆ కేరళ వాళ్ళు ఎప్పుడు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు కేరళ వాళ్ళు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చెబుతున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు దాని మీద, నాకు హిందీ వచ్చు, నేను హిందీ మాట్లాడతాను, కానీ హిందీ ఇంపోజిషన్ మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఇక అడుగురుడిది మిగిలింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు పాజిటివ్గా మాట్లాడారు. సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు అది అన్ని కాకుల మధ్య ఒక కొంగ ఉండేది కదా, ఇది కొంగ ఆంధ్రప్రదేశ్. ఈ సౌత్ ఇండియాలో ఉన్న వాటిలో ఒక డిఫరెంట్గా ఇది ఒక్కటే ఉంది, వీళ్ళు అటు సపోర్ట్గా మాట్లాడారు. కొద్దిగా లోకేష్ ఈజ్ బెటర్ అని చెప్తున్నాను, ఎందుకంటే లోకేష్ ఈజ్ బెటర్గా తను అపోజ్ చేస్తున్నట్టు కనిపించాడు, బట్ ఆ ఫైనల్ మాట అనలేదు అతను, అది చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ డిస్మిస్డ్ ఫియర్స్ ఆఫ్ హిందీ ఇంపోజిషన్ స్టేటింగ్ దట్ ఇండియాస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ వుడ్ ప్రివెంట్ ఎనీ సచ్ మూవ్. కరెక్ట్, ఇది నేను అపోజ్ చేస్తున్నాడు ఇక్కడ, మీరు అట్లాంటి ఇంపోజిషన్ చేస్తే ఇండియా డైవర్సిటీ పోతుంది అని అపోజ్ చేసినట్టే లెక్క. Speaking at the India Today conclave in 2025, he emphasized that every state is unique and should have the freedom to promote its own language. That is excellent. That is what actually Lokesh here he clearly opposed. I don't believe impositions will happen in India. Idi tappu. It is not the belief of Nara Lokesh.
they're trying to impose వాళ్ళ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ. మోడీ గారు ఏమనుకుంటున్నారు, నార్త్ ఇండియన్స్ ఏమనుకుంటున్నారు, స్లోగా హిందీని ఇంబిల్డ్ చేస్తే తప్ప సాంస్క్రిట్ ఇంపోజ్ అవ్వదు. సాంస్క్రిట్ ఇంపోజ్ చేస్తే తప్ప వాళ్ళు అనుకున్నటువంటి హిందూ రాష్ట్రం చేయలేరు. They have a bigger idea in promoting Hindi in the regional languages. Okay. Ultimately, everybody will push into the Sanskrit. Indo-European language ఏదైతే ఉందో సాంస్క్రిట్ని అల్టిమేట్గా ఇంబిల్డ్ చేయడానికి జరిగే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ ఆఫ్ నారా లోకేష్. ఇది లోకేష్ గారు ఐ డోంట్ బిలీవ్ అని కాదు. లోకేష్ గారు షుడ్ అండర్స్టాండ్ దట్ దే ట్రైంగ్ టు ఇంపోజ్. I believe every state is unique. When I met the education minister, he was more focused on promoting Telugu as the medium of instruction in the state. Lokesh said, okay, fine, Telugu, you're doing it, do it. That's what we needed. Adding that the NDA government had shown trust in strengthening mother tongues, he credited TDP Chief Minister Naidu for leading efforts to boost regional languages. Okay, that's fine. Lokesh also expanded the discussion beyond the 3-language policy, advocating for Indian students to learn global languages like German and Japanese. Okay, many job opportunities are opening up in German and Japan, especially for nurses and home care professionals. We have agreements to teach German and Japanese to nurses, ensuring mobility and employment opportunities, and said. జర్మనీ, జపనీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఆప్షన్స్గా పెట్టారు. వాళ్ళు ఎలాగ నేర్చుకుంటున్నారు, ఎవరైనా జర్మనీ వెళ్ళాలనుకున్నాడు జర్మనీ నేర్చుకుంటేనే అని చెప్పి ఒక రూల్స్ పెట్టారు వాళ్ళు. జపాన్ వెళ్ళాలంటే జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు. ఇప్పుడు వీళ్ళందరూ విదేశాల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు మొత్తానికి ఈ దేశం వెళ్ళాలని ఒక ఐడియాలజీ ఉంటుంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగాలు చేయడానికి. కూలి పని చేసుకునే వాళ్ళు రానియరు కదా వేరే విదేశాలకి. అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎట్లా విదేశాలకు పోలేరు. వాళ్ళకి ఇండియా పుట్టి చచ్చిపోయేది వరకు ఇండియాలోనే ఉండాలి వాళ్ళు. ఈ బయటకు వెళ్ళాలంటే స్టూడెంట్స్, ఉద్యోగులు వెళ్ళాలి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్పెసిఫిక్ ఒక కంట్రీ ఉండేది, ఈ కంట్రీకి వెళ్ళాలని ఆ భాషను వాళ్ళు నేర్చుకుంటారు ఆప్షనల్గా తీసుకొని. అలా నేర్చుకుంటేనే మీరు మా దేశంలోకి రాణిస్తానని కొన్ని కంట్రీస్ పెట్టారు. జర్మనీ లాంటి కంట్రీస్లో యూ షుడ్ లెర్న్ జర్మనీ అని. ఓకే, అలాగే జపాన్ కూడా పెట్టారు. కాబట్టి వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలాగో నేర్చుకుంటారు. దట్స్ వాట్ లోకేష్ ఇస్ సెయింగ్ దట్ దే లెర్న్ జర్మనీ అండ్ జపాన్. ఇఫ్ దే వాంట్ టు గో టు జర్మనీ అండ్ జపాన్, దే విల్ లెర్న్. అదర్ ఇఫ్ దే వాంట్ టు గో టు యూకే అండ్ ఆస్ట్రేలియా అండ్ USA, why do they don't need to learn Germany, right? So highlighting the importance of multilingualism, Lokesh questioned why Telugu could not be taught in northern states. Excellent question he said ఇక్కడ లోకేష్. తెలుగు మా నార్దర్న్ స్టేట్స్లో ఎందుకు మీరు నేర్చుకోరు, ఇక్కడ హిందీని మా దగ్గర ఇంపోజ్ చేస్తున్నారు. నేను అదే చెప్తాను, 90% అపోజ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే హీస్ గెటింగ్ రెడీ టు గో అగేన్స్ట్ మోడీ అనిపిస్తుంది. అంటే 90% తను అపోజ్గా మాట్లాడుతున్నాడు లోకేష్. బట్ ఆ ఫైనల్ స్టేట్మెంట్ అనలేకపోయాడు, నేను వీఆర్ అపోజింగ్ హిందీ పాలసీ అని. ఓకే, హీ సేస్ దట్ Telugu could not be taught in northern states. Why Telugu could not be taught in northern states? Good question, I said. Give kids the opportunity to learn what they want. I'm reasonably fluent in Hindi. Hyderabad se hu na, Hindi achi hai. I am from Hyderabad. My Hindi is good, he remarked. His Hindi is good, that is okay, fine. Why do they enforce government schools where remote rural villages, they don't want Hindi, they want only Telugu and English? వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెన్షన్ పెట్టి మీరు హిందీ నేర్చుకోండి వాళ్ళకి, అది కాదు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ లోకేష్కి హిందీ వచ్చలేదు కాదు కదా. హైదరాబాద్లో ఉన్నవాడికి నాకు కూడా ఒక 10% హిందీ వచ్చినా కూడా ఓకే. But learning is difficult, that's what I say. Stressing that learning multiple languages was essential in the modern world. Speaking at the India Today Conclave 2025, one day ago, ఇదే India Today Conclaveలో ఒక రోజు క్రితం తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్లీ అపోజ్డ్ ది ఇంపోజిషన్ ఆఫ్ హిందీ. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్లీ అపోజ్డ్, asserting that it should remain a choice rather than being forced. కరెక్ట్, అందరు చెప్తుంది అదే కదా. ఇప్పుడు గతంలో హిందీ లేదా అంటే హిందీ ఏమైనా బ్యాన్ చేశారా? ఇండియాలో బ్యాన్ చేయలేదు కదా, ఒక ఆప్షనల్గా పెట్టారు. ఆప్షనల్గా పెట్టినప్పుడు ఇష్టం ఉన్నవాడు తీసుకుంటున్నాడు. ఇష్టం ఉన్నవాడు కొంతమంది హిందీ తీసుకున్నారు, లేదంటే కొంతమంది
సాంస్క్రిట్ తీసుకున్నారు, కొంతమంది ఇంగ్లీషు ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నారు, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు తీసుకున్నారు, గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు వాళ్ళకి ఆప్షన్ ఉంది. మనకు ఆప్షన్ ఏంది? తెలుగు, ఇంగ్లీషు, హిందీ నువ్వు ఎన్ఫోర్స్ చేస్తే ఇక మనకి థర్డ్ లాంగ్వేజ్ ఆప్షన్ లేదు కదా. ఒకవేళ ఇప్పుడు లోకేష్ గారు జర్మనీ, జపాన్ అన్నారు, ఈ జర్మనీనో, చైనీసు, జపాను, లేదంటే కొంతమంది సాంస్క్రిట్, లేదంటే కొంతమంది వేరే భాషలు తీసుకోవాలంటే తెలుగు ఈజ్ మ్యాండేటరీ బికాజ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్ టు గో టు యుఎస్ అండ్ యూకే, అండ్ నవ్ యూఆర్ ఇంపోజింగ్ హిందీ. దట్ మీన్స్ దెర్ ఇస్ నో ఆప్షన్ టు ఫోర్త్ లాంగ్వేజ్ ఎవరు తీసుకుంటాడు. అందుకని హిందీని లేపేసి ఆ జర్మనీ, జపాన్ లోకేష్ చెప్పినట్టుగా ఆ లాంగ్వేజ్లు నేర్చుకోవాలి అనేది ఉద్దేశం. ఓకే, సో రేవంత్ రెడ్డి సెడ్ హీఈస్ నాట్ ద నేషనల్ లాంగ్వేజ్, మోడీజీ ఈజ్ మేకింగ్ సో మచ్ ఎఫర్ట్ ఫర్ హిందీ, బట్ తెలుగు ఈజ్ ద సెకండ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ఇట్? రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, మోడీ గారు ఏదో హిందీ గురించి చాలా కష్టపడుతున్నారు, బట్ ఐ మీన్ దేశం మొత్తం మీద అతిపెద్ద రెండో భాష తెలుగట. మరి ఈ ఐ మీన్ రేవంత్ రెడ్డి గారి ప్రకారం అది కరెక్ట్ లేదు తెలియదు. మరి దానికోసం నువ్వేం చేసామని ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి గారు. రెడ్డి టుక్ ఏ షార్ప్ డిగ్ ఎట్ ది ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ప్లెయినింగ్ వై హీ చూజన్ టు లర్న్ హిందీ. why you choosing to learn Hindi? Okay, हिंदी में बोल रहे हैं, मोदी जी को थोकने के लिए हिंदी सीखना ना, आई लर्नड హిందీ టు టేక్ ఆన్ మోడీజీ అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓకే, ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు ఈయనకి సరిగా ఏదో అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ ఏదో ఆయనకి ఇది గొడవ జరిగిందని చెప్పారు, వచ్చి నా టేక్ ఆన్ మోడీజీ అని అంటున్నాడు. ఓకే, అంటే మోడీని తిట్టడానికి నేను హిందీ నేర్చుకున్నాను అన్నాడు రేవంత్ రెడ్డి గారు. హీ ఆర్గ్యూడ్ దట్ లాంగ్వేజ్ షుడ్ బి టూల్ ఫర్ ఆపర్చునిటీ, నాట్ కంపల్షన్. కరెక్ట్. రికరింగ్ హౌస్ స్టూడెంట్స్ ఇన్ కాలేజెస్ ద ఆప్షన్ టు స్టడీ జర్మనీ, ఫ్రెంచ్ అండ్ సాంస్క్రిట్. లైక్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, జర్మనీ, ఫ్రెంచ్ అండ్ సాంస్క్రిట్ ఇవి ఆప్షనల్గా తీసుకోవాలి అని అంటే నువ్వు మళ్ళీ హిందీ ఇంపోజ్ చేస్తే, తెలుగు ఆల్రెడీ తెలుగు ఇంపోజ్ చేయాలి, ఎందుకంటే మన తెలుగు భాష కాపాడాలంటే. తెలుగు ఎట్లా ఇంపోజ్ చేస్తాము? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. నువ్వు మళ్ళీ హిందీ కూడా ఇంపోజ్ చేస్తే దెన్ వీ కాంట్ గో ఫర్ ఎ ఫోర్త్ లాంగ్వేజ్ లైక్ జర్మనీ, జపాన్, ఫ్రెంచ్, ఇవన్నీ మన సాంస్క్రిట్ లాంటివి ఫోర్త్ ఆప్షనల్గా వెళ్ళలేరు. కాబట్టి హిందీ షుడ్ బి అన్ ఆప్షనల్. ఇంపోజిషన్ చేయొద్దు, ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, అసలు ఈ థర్డ్ లాంగ్వేజ్ అనేది కూడా రాంగ్. ఇది రెండు లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. ఆ థర్డ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు ఇష్టం ఉంటే చదువుతారు, లేకపోతే లేదు. వాళ్ళు ఆప్షనల్గా బయటికి వెళ్ళి మూడో భాష నేర్చుకుంటారు, ఫ్రెంచ్, జర్మనీ ఉద్యోగాల కోసం అనేది. ఇది ఇప్పుడు అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ అపోజ్ చేశాడు, 100% అపోజ్ చేశాడు. తన భాషలో, తన ఒక స్పీచ్లో కొన్ని ప్రశ్నలు వేసాడు. మేమెందుకు మా తెలుగుని మీరు ఎందుకు నార్త్ ఇండియాలో పెట్టాలనేది ఒకటి, మీరు ఇంపోజ్ చేయటం అనేది కరెక్ట్ కాదనేది బాటలు అంటే డైరెక్ట్గా అయితే అపోజ్ చేశాడు. ఆ టైటిల్ మాత్రం పెట్టలేకపోయాడు. ఇంకా భయం ఉంది అతను, మోడీతో వ్యతిరేకంగా వెళ్ళాలా లేదనేటువంటి ఆలోచనలో లోకేష్ కనిపిస్తున్నాడు అని ఒకటైతే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నాకు ధైర్యం లేదని ఆ సిగ్నల్ ఇచ్చాడు, నా వల్ల కాదు, నేను ధైర్యం లేదు, నేను మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళలేనని చెప్పి సిగ్నల్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. లోకేష్ కొద్దిగా ఆలోచిస్తున్నట్టుగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ.